అందరికీ నమస్కారం అండి. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అమ్మ మనకి ఒక కళాఖండం చూపిస్తుంది. దీన్ని సోలావుడ్ పేపర్ అంటారు. ఈ పేపరు ఈ డిజైన్ నాకు ఒక గోన్ సంచి మీద వచ్చిందనమాట. బట్టలు తెచ్చుకున్న బ్యాగ్ మీద వచ్చింది నెమలి. అది చాలా బాగుందని చెప్పి నేను ట్రేస్ తీసుకుని దాన్ని ఇలా సోలావుడ్ పేపర్ తోటి ఇలా తయారు చేశాను అనమాట. ఇది ఇలా పల్చగా ఉంటుంది కదా, పలసగా ఇలాగా కొంచెం. దేంట్లోంచి తయారవుతుంది? ఇది వెదురు బొంగులోంచి వస్తుంది. ఈ గుజ్జు దాంతో చేస్తారనమాట సోలావుడ్ పేపర్ని. అది చూసారా, ఇలాగా ఇలాంటిది కూడా ఇప్పుడు ఇది అవైలబుల్ ఉంటుందో ఉండదో చెప్పలేమో. అందువలన ఏంటంటే పిల్లలకి మనం నేర్పించాలంటే ఇప్పుడు మనం దీన్ని ఏమంటారు, బట్టలు కొనుక్కునేటప్పుడు ఒక ధర్మాకోల్ షీట్ వస్తుంది. ఆ షీట్ని కూడా కత్తిరించి చేయించవచ్చు. ఎస్, చేసుకోవచ్చు. ఇది కూడా ఇంచుమించు దాదాపుగా 35 years పైన. అబ్బోబాబా, చూడండి 35 years అయినా అలాగా దాచిపెట్టి ఉంచింది ఆవిడ. సో వీళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అందరూ కూడా ఇలాగా తయారు చేయిస్తారు మీ పిల్లల చేత అనే ఉద్దేశంతో. సమ్మర్ హాలిడేస్ కదా, కోచింగ్ అని చెప్పేసి 2,000 3,000 కట్టేసి అక్కడ పడేస్తూ ఉంటారు. అంతకన్నా మీ పిల్లల్ని మీ ఇంట్లోనే కూర్చోబెట్టి ఇలాంటివి చేయిస్తే ఇంకా పెర్మనెంట్గా ఉంటాయి. ఎన్నేళ్ళైనా వాళ్ళు అలా చూపించుకోవడానికి ఇంటికి ఎవరైనా వస్తే మనం ఆ చుట్టాలకి, బంధువులకి, ఫ్రెండ్స్కి అందరికీ కూడా మా పిల్ల చేసింది అని చూపించడానికి కూడా చాలా బాగుంటుంది అని నా ఉద్దేశము. మీరందరూ కూడా అలా చేయిస్తారని అనుకుంటున్నాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.